విశ్వక్ సేన్ సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతేకాదు విశ్వక్ తన సినిమాలను కాంట్రవర్సీలను క్రియేట్ చేసి అందరి చూపు తన సినిమా వైపు పడేలా చేసుకోవడంలో పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తాడని టాక్ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే 'లైలా' మూవీ కూడా విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ముఖ్యంగా నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనే చర్చకు తన సినిమాతో తెరలేపాడు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చేసిన కొన్ని డైలాగులు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో బాయ్కాట్ చేయాలని వాళ్ళు పిలుపునిచ్చారు. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పారు. మొత్తంగా రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్ కంటే వివాదాలతోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. మరోవైపు టీడీపీ, జనసేన వాళ్ళు ఈ సినిమాకు పాజిటివ్ ప్రమోషన్స్ కలిసొచ్చే అంశాలను చెప్పొచ్చు. సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో పాటు కాస్త బోల్డ్ కంటెంట్, కొన్ని సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు ఈ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇంకా ఈ సినిమా 2 గంటల 16 నిమిషాలు ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. లాస్ట్ ఇయర్ 'గామి', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలతో హిట్స్ అందుకున్న విశ్వక్ సేన్ చివరిగా 'మెకానిక్ రాక్'తో ఫ్లాప్‌ని మూటగట్టుకున్నాడు. మరోవైపు 'లైలా' ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఏరియా వైస్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 8.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా అందుకుంది. మొత్తంగా ఈ సినిమా హిట్ అవ్వాలంటే 9 కోట్ల షేర్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్ టైంలో విశ్వక్ సేన్ సినిమాలు ఇదే 8 కోట్ల లోపు బిజినెస్‌ను సొంతం చేసుకొని డీసెంట్ హిట్స్‌గా నిలిచాయి. మరి ఈ సినిమా కూడా హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.